ఏం చేస్తావమ్మా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వెడ్నెస్డే వ్లాగ్ అనమాట. రైస్ అయితే పెట్టేశాను, కుక్ అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి, కర్రీ చేయాలి. సో కర్రీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. ఐషు బెండకాయలు ఉన్నాయి, చైనా వద్దు. క్యాబేజ్ వద్దు. బీరకాయ వద్దు. బెండకాయ తిను, క్యాబేజ్ తిను, బీరకాయ తిను. ఇంకేం కర్రీ చేయాలి? ఏదో ఒకటి. సరే చూడాలి అయితే ఏం కర్రీ చేయాలో. ఇంకా అవే ఉన్నాయి వెజిటేబుల్స్, ఇంకా టొమాటోస్ ఉన్నాయి. ఇంకా మార్నింగ్ అయితే గ్రేప్స్ వచ్చినాయి అనమాట. మళ్ళీ ఫ్రెష్గా ఉన్నాయి గ్రేప్స్. చాలా బాగా ఫ్రెష్గా ఉన్నాయమ్మా. చాలా బాగా ఫ్రెష్గా ఉండడు వెంటనే, ఫ్రెష్గానే ఉంటాయి బిగ్ బాస్కెట్లో. సో ఈ గ్రేప్స్ ఎందుకు ఆర్డర్ పెట్టారంటే మార్నింగే మా చిన్నోడు అయితే ఫ్రూట్స్ పట్టుకుని వెళ్ళాలి స్కూల్కి. యాపిల్ తిండు, బనానా తింటాడు కానీ ఒక్కసారి తిండు అనమాట. ఓన్లీ వాటర్ మిలన్ గ్రేప్సే తింటాడు. సో నిన్న వాటర్ మిలన్ పట్టుకెళ్ళాడు కదా, అందుకని ఇవాళ గ్రేప్స్ ఆర్డర్ పెట్టమని చెప్పాను మా హస్బెండ్ని. సో ఆర్డర్ పెట్టారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి, కర్రీ చేయాలి. కర్రీ ఏం చేస్తాననేది ఇంకా అయితే ఆలోచించుకోలేదు, చూడాలన్నమాట. ఆ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ వీడియోని మాత్రం లైక్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో స్టే ట్యూన్డ్. ఈ గ్రేప్స్ క్లీన్ చేసేసుకుందాం ఫస్ట్. సాల్ట్ వాటర్లో సోక్ చేసుకుని పెట్టుకుంటే స్కూల్కి వెళ్ళే టైంకి మళ్ళీ నీట్గా ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలు చాలు చాలు. ఎన్ని స్పూన్లు వేస్తున్నావు? ఇది ఏమన్నా రెసిపీ ఏంట్రా ఎన్ని స్పూన్స్ వేయడానికి? మొత్తం క్లీన్ చేసేస్తున్నాను కూడా దీంట్లో. సరేలే. ఏంటమ్మా లంచ్కి? బెండకాయ పులుసు వితౌట్ బెండకాయ పెట్టాను. బెండకాయ పులుసు వితౌట్ బెండకాయ, వెరీ నైస్. సో ఇప్పటిదాకా అయితే వాయిస్ని మ్యూట్ చేయకుండా, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా పెట్టేశాను. సో కెమెరా ముందు మాట్లాడడం అలవాటు చేసుకుంటున్నాను అనమాట. మా ఇష్యూ ఇచ్చింది ఐడియా. సో మా ఇష్యూనేమో బస్ ఎక్కించడానికి వచ్చాను కదా, వెళ్ళేటప్పటికి ఒక డాగ్ ఏమో డబ్బాలో బుర్ర పెట్టేసింది. అది తీయడానికి హెల్ప్ చేయడానికి ఎవరైనా దగ్గరికి వెళ్తుంటే అది పారిపోతుంది అనమాట, భయపడిపోయి. పాపం అది ఎప్పుడు వస్తుందో బయటికి. ఇంకా మొత్తానికి ఇవాళ ఏం కర్రీ చేశానంటే బెండకాయ పులుసు చేశాను. ఇష్యూకి అయితే బెండకాయలు వేయకుండా పెట్టేశాను అనమాట. కొంచెం కారం కూడా తక్కువగానే వేశాను, కొత్త కారం వల్ల కలర్ ఇలా అనిపిస్తుంది. సో ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇంక ఇప్పుడు వీటితో ఏదైనా కర్రీ చేస్తున్నాను అనుకోవచ్చు మీరు. కాదు, ఎగ్స్ ఏమో బాయిల్ చేస్తానన్నమాట. ఈ టొమాటోతోనేమో టొమాటో పెరుగు పచ్చడి చేద్దామని అయితే తీసి పెట్టుకున్నాను. బాగా ముగ్గిన టొమాటోస్. సో పెరుగు పచ్చడికి బాగుంటాయని చెప్పేసి ఒక 2 టొమాటోస్ అయితే తెచ్చుకొని పెట్టుకున్నాను. ఎగ్ బాయిలర్ పెట్టేస్తాను అనమాట. బాయిలర్లో పెట్టేస్తాను ఎగ్స్. సో ఈ ఎగ్ బాయిలర్లో అయితే వాటర్ ఎంత వేయాలి అంటే మెజర్మెంట్ కప్ ఇస్తారనమాట. సో కప్పుతో ఒక వాటర్ వేసేసుకొని ఈ ట్రే ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఎన్ని ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నామో అవి పెట్టేసుకోవచ్చు. ఒకేసారి ఒక 7 ఎగ్స్ వరకు అయితే బాయిల్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్ బాయిలర్లోని పగిలిపోకుండా బాయిల్ అవుతాయి చక్కగానే. సో ఎగ్స్ అయితే బాయిల్ అయిపోతాయి. ఇంకా టొమాటోస్ అయితే వీటి నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ ఏం వేయకుండా దగ్గరగా మగ్గబెట్టేసుకోవాలి. తర్వాత పెరుగు కలుపుకొని తాలింపు వేసుకోవాలన్నమాట. చిన్నప్పుడైతే అమ్మ రెగ్యులర్గా చేసేది. చేలోంచి టొమాటోస్ తెచ్చేవారు డాడీ, ఎర్రగా ముగ్గినవి. సో వాటితో చేసేదనమాట, చాలా టేస్టీగా ఉండేది. అదే ట్రై చేస్తున్నాను ఇవాళ నేను కూడా. సో ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి, చాలా ఫాస్ట్గా బాయిల్ అయిపోతాయి, ప్లస్ పగలకుండా బాయిల్ అవుతాయి అనమాట. అదే స్టవ్ మీద పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక ఎగ్ అన్నా సరే పగిలిపోయి బయటకు వచ్చేసేది. ఇంకా ఈ ఎగ్ బాయిలర్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను. 230 రూపీస్ సంథింగ్ అలా తీసుకున్నాను అనమాట. ఎప్పుడో తీసుకున్నాను. ఇంకా టొమాటో పెరుగు పచ్చడి చేయడానికి అయితే టొమాటోస్ అయితే దగ్గరగా మగ్గించేసుకొని ఇలా స్పూన్తో బాగా స్మాష్ చేసుకుంటున్నాను అనమాట. ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడు కర్డ్ కలుపుకోవాలి, వేడిగా ఉండగా కలపకూడదు. సో కర్డ్ కలిపేసుకున్న తర్వాత మంచిగా పోపు పెట్టేసుకొని, పోపు కూడా చల్లారిన తర్వాత అప్పుడు మిక్స్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి కదా, వాటిని అయితే పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. తొక్కలు తీసేసి ఇంకా
పులుసు పెట్టాను కదా బెండకాయ పులుసు, అందులో వేసేసాను అనమాట. ఫ్రై చేస్తే తినరు పిల్లలు, ఇలానే తింటారు. సో అందుకే ఇంకా అలానే వేసేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ బట్టలన్నీ మడత పెట్టాను. ఎన్ని బట్టలు మడత పెట్టినా ఇంకా వస్తానే ఉంటున్నాయి అనమాట. ఆల్రెడీ కొన్ని బట్టలు మడత పెట్టాను కదా, సో ఇంకా స్టాండ్ మీద కూడా ఆరిపోయిన బట్టలు, అవి కూడా తీసి మడత పెట్టాలి. నేనైతే రెడీ అయిపోయాను, మా చిన్నోడిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. ఇవన్నీ సర్దేటప్పటికి టైం అయితే 1:30 అయిపోయింది. సో మా చిన్నోడిని పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి చూశానమాట, ఆ డాగ్ ఎక్కడైనా కనిపిస్తుందేమో అని చెప్పేసి. ఎక్కడో దూరంగా పారిపోయినట్టుంది, ఎక్కడ కనిపించలేదు. పాపం ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, దానికి ఊపిరి కూడా ఆడదనమాట, అంత టైట్గా పట్టేసి ఉన్నది ఆ డబ్బా. అది ఫుడ్ ఎలా తింటుందో పాపం, దానికి అది ఊపిరి ఎలా ఆడుతుందో. మార్నింగ్ వెళ్ళినప్పుడైతే ఒక వైఫ్ హస్బెండ్ అనుకుంటా ఆఫీస్కి వెళ్తున్నారు, వాళ్ళైతే ఆగారనమాట హెల్ప్ చేయడానికి. సో వాళ్ళు హెల్ప్ చేస్తే నేను కూడా దగ్గరికి వెళ్ళాను, నేను కూడా హెల్ప్ చేద్దాం అనేసి. ఈ లోపల అది ఏంటంటే పారిపోతుంది అసలు. దగ్గరికి వెళ్ళేసరికి దాన్ని ఏమైనా చేసేస్తామేమోనని దూరంగా పారిపోతుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్నోడికి లంచ్ తినిపించేశాను, నేను కూడా లంచ్ చేసేస్తున్నాను అనమాట. సో పెరుగు పచ్చడి అయితే, అదే టొమాటో పెరుగు పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంది. ఆల్రెడీ షార్ట్ ఒకటి షూట్ చేసి ఉంచాను, అప్లోడ్ చేస్తాను. ఈవినింగ్ ఇంకా ఐషు స్కూల్ నుంచి వచ్చేసింది, ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంకా ట్యూషన్ కూడా వెళ్ళిపోతుంది. ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఐషుకి నెక్స్ట్ డే నుంచి, అంటే 6th మార్చి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా మా చిన్నోడైతే బాయ్ చెప్తున్నాడు. ఇంకా నైట్కేమో మార్నింగ్ కర్రీలు ఉన్నాయన్నమాట, సో అందుకే ఓన్లీ రైస్ ఒకటి పెట్టాను. మా చిన్నోడు కూడా మంచిగా హిందీ కన్నడ ప్రాక్టీస్ చేశాడు, సో అందుకే ఇంకా పాప్కార్న్ చేసి ఇచ్చాను. హాఫ్ పాప్కార్న్ అయితే మా చిన్నోడికి ఇచ్చాను కదా, హాఫ్ కన్నా ఎక్కువ ఇచ్చాను అసలు యాక్చువల్గా. ఇంకొక హాఫ్ అయితే గిన్నెలోకి తీసి పెట్టాను అనమాట, ఐషు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత తింటుందని చెప్పేసి. కానీ మా చిన్నోడు కొంచెం, 1, 2 కొంచెం కొంచెం అని చెప్పేసి ఇందులో సగం కూడా తినేశాడు. తినేసి మళ్ళీ ఐషు వచ్చిన తర్వాత పాప ఐషు తింటుంటే మళ్ళీ షేర్ చేసుకున్నాడు అనమాట అందులో సగము. ఇప్పుడైతే మా చిన్నోడు యూకేజీ చదువుతున్నాడు కదా, సో ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ అవ్వడానికి నెక్స్ట్ వేరే స్కూల్కి వెళ్ళాలి. ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, సో అందుకే అన్నిసార్లు రోజు ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ఆల్రెడీ హిందీ కన్నడ రాయడం వచ్చు, అయినా కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తున్నాను అనమాట, ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి. ఇంక ఇది వచ్చేసి గోధుమ పిండితో చేస్తారంట హల్వా. కన్యాకుమారిలో చాలా ఫేమస్ స్వీట్ అంటే ఇది. సో ఇది ఎక్కడదంటే, ఇప్పుడు మా చిన్నోడు ఫ్రెండ్స్ వస్తారు కదా, 2 చిన్నపిల్లలు, ఆ పాపకి గుండు చేయించడానికి వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళారనమాట, కన్యాకుమారి అది వెళ్ళారు. ఇంకా వాళ్ళు తీసుకొచ్చినట్టున్నారు, వాళ్ళు ఇచ్చారనమాట. చాలా రోజుల క్రితం నా వీడియోస్లో చూపించాను. మా హస్బెండ్ కొలికుకి అయినా కన్యాకుమారి నుంచి వస్తా మాకు ఈ స్వీట్ తీసుకొని వచ్చారు. 2 times తీసుకొచ్చారనమాట. దాని నిండా నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, చాలా బాగుంటుంది స్వీట్ అది. ఇంకా ఐషు ట్యూషన్ నుంచి వచ్చింది, ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు చదువుకుంటుంది. రేపటి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఫస్ట్ ఎగ్జామ్ హిందీ. సో మా ఇష్యూ ఎగ్జామ్స్ పార్ అయ్యాలని మీరు కూడా విష్ చేయండి. మా చిన్నోడైతే పెంగ్విన్ గేస్తున్నాడు అనమాట. పాపం ఆ పెంగ్విన్ చూసిందంటే ఎంత ఏడుస్తుందో దాన్ని చూసుకొని. ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.